పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అసలు గెలుస్తారనుకున్నారా మీరైతే? ఖచ్చితంగానండి. ఖచ్చితంగా ఎందుకన్నా ఖచ్చితంగా గెలుస్తారని వన్ సైడ్గా చెప్తున్నారు సార్. ఆయన ఇదివరకు ఇట్లాగా కౌలు రైతులకే తన సొంత రూపాయలు ఖర్చు పెట్టినాడు. ఒక నియోజకవర్గాన్ని ఆయన తీసుకొని ఆయన డెవలప్మెంట్ చేయలేడండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాడు ప్రభుత్వ డబ్బులు ప్రజలు ఖర్చు పెట్టలేడు. అంతే అండి. ఖచ్చితంగా అయితే అభివృద్ధి చేస్తాడు. ఖచ్చితంగానండి, 100%. ఇప్పుడు మీరు ఇదివరకు మేము ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి, మీది ఏ ఊరు అంటే పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కాదండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలుస్తుందండి. అది ఎవరి వల్ల అండి? వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఒక పవన్ కళ్యాణ్ గారి వాళ్ళం అండి. ఇప్పుడు పిఠాపురం అంటే ఎవరు కాకినాడ పక్కన అని చెప్పుకుని తిరిగే వాళ్ళమే, కానీ ఇప్పుడు పిఠాపురం అంటే దేశం మొత్తం మారుమోగుతుందండి. అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే ఇంకా ఈ ఊరికి ఇంక వాల్యూ ఏముంటుందండి? ఇప్పుడు గత నెల రోజుల నుండి చూస్తే మీడియా సంస్థలే కానీ మనకి స్టేట్ వైజే కానీ సెంట్రల్ వైజే కానీ ఓన్లీ పిఠాపురం ఇదే మాట్లాడుతున్నారు. మరి అదే కదండి. మరి అంత పేరు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పోటీ చేయడం వల్ల కదండి అంత పేరు వచ్చింది. లేదంటే పిఠాపురం అంటే ఇదివరకు ఎవరికి తెలిసేది కదండి. మీకు ఖచ్చితంగా చెప్తున్నాం, పక్కన ఉన్న హైదరాబాద్ వెళ్ళాలంటే మీదే ఊరు అంటే కాకినాడ అని చెప్పుకునేవాళ్ళం. గట్టిగా లోతుకి వెళ్తే కాకినాడ పక్కన ఏదో పల్లెటూరు అని చెప్పుకునేవాళ్ళం. అంతేగాని పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కదండి. చాలా మందికి ఏంటంటే ఒక పుణ్యక్షేత్రంగా తెలుసు, కానివ్వండి రాజకీయ పరంగా ఎంతో చారిత్రాత్మకంగా ఉన్న పిఠాపురం మరుగున పడిపోయిందండి. అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా పిఠాపురం అంటే అందరికీ నోట్లో నేర్చుకుందండి. అదండి, ఈ పిఠాపురానికి ఎంతో చరిత్ర ఉందండి. పిఠాపురం కాకినాడలో కాలేజీ కట్టించారు. ఎన్నో విధాలుగా ఎంతో చరిత్ర ఉందండి. అదంతా మరుగున పడిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ దాని పునర్వైభవం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు అండి, దేశవ్యాప్తంగానండి. అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటామండి. పక్కాగానండి. ఏమండి, పోటీలో ఉన్న తర్వాత నేను ఓడిపోతానని ఎవరు చెప్పరు కదండి. అవునండి, ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తున్నారండి. ఆవిడని తప్పు పెట్టకూడదు. పోటీలో ఉన్నప్పుడు స్పోర్టివ్గా నేను గెలుస్తానని చెప్పాలండి. ఓడిపోతానని ఎవరు చెప్తారండి? అధికార పార్టీ వాళ్ళు ఓడిపోతానని ఎప్పుడైనా చెప్తారండి? చెప్పరు కదా. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ముద్రగడ పద్మనాభం కానీ ఇలా పెద్ద సార్, ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారండి. అధికారం కోసం ఎన్నో రకాలుగా అడ్డదారులు దొక్కుతారు, విమర్శిస్తారు, ఎన్నో చేస్తారండి. వాటిని ప్రజలు పట్టించుకోరండి. ప్రజల నాయకుడు ఏ విధంగా మమ్మల్ని అభివృద్ధి చేస్తాడు అనేది చూస్తారు తప్ప ఎవరో అన్నారని ఎవరో చేశారని జరగని పని అండి. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానివ్వండి, అది దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఏ ఛానల్లో చూసినా పవన్ కళ్యాణ్ తిడుతుంటే ఆయన పబ్లిసిటీ అవుతుంది తప్ప ఆయన ఇంకా క్రేజ్ పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గుతుందండి? ఏ నేత అయినానండి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయవలసిన పని ఏముందండి? మీ అధికారంలో మీరు చేసింది మేము ఇంత చేసామని చెప్పుకొని గెలవమనండి. అంటే ఒక వ్యక్తిని, అధికారం లేని వ్యక్తిని, ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని నువ్వు 24 గంటలు మీడియా ముందుకు వచ్చి తిట్టుకోవాల్సిన పని ఏముందండి? అది పవన్ కళ్యాణ్ అంటే లెక్కే లేదంటున్నారు, ఓడిపోతారంటున్నారు. అలాంటి వ్యక్తి మీద మీరు ఇన్ని రకాలుగా విమర్శించి చేయడం ఎందుకండి? ఎన్ని ఇచ్చినా పిఠాపురం జనానికి ఒక క్లారిటీ ఉంది సార్. ఎప్పుడో ఎన్నో చారిత్రాత్మకంగా ఉన్న పిఠాపురం మరుగున పడిపోయిందండి. పిఠాపురం చరిత్ర తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారండి. అలాంటి చరిత్ర ఉన్న పిఠాపురం అది చాలామందికి తెలియదండి. ఇప్పుడు మళ్ళీ ఆ చరిత్ర అంతా తిరగేస్తున్నారండి. ఆ జనరేషన్ అంతా మళ్ళీ పూర్వం రాజులు ఏం చేసేవారు, పిఠాపురం ఏ విధంగా అభివృద్ధి చెందింది, సాహిత్య విధంగా, చదువుల విధంగా, రాజావారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, కుక్కటేశ్వర స్వామి వల్ల, ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆ పిఠాపురం ఒక గొప్పతనం, చరిత్ర అంతా తెలుస్తుంది. దేశం మొత్తం తిరుగుతుందండి. రాష్ట్రం కాదండి, పక్కన జిల్లా కాదండి, మొత్తం అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వల్ల మళ్ళీ పిఠాపురం గురించి తెలుస్తుందండి. అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకోకుండా ఎలా ఉంటాం సార్? పిఠాపురం అభివృద్ధి చెందకుండా ఎలా ఉంటుంది? ఆయన సొంత రూపాయలతోటే కౌలు రైతులని ఆదుకున్న వాళ్ళని, అక్కడ వైజాగ్లో బోట్లు తగలబెట్టిపోయిన మత్స్యకారుని ఆదుకున్న వ్యక్తి. అలాంటిది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా పిఠాపురం అభివృద్ధికే ఖర్చు పెడతారు తప్ప ఆయన సొంతంగా జేబులు వేసుకొని వెనకాల బిల్డింగ్లు కట్టుకోరు కదండి. ఆయన ఆస్తులు కొనాలంటే ఎప్పుడో కొనొచ్చు కదండి. అభివృద్ధి చెందుతారండి. మీరు 24 ఎలక్షన్స్లో వన్ సైడ్గా మీ ఓటు ఎవరికి? నేనైతే గాజు గ్లాస్ అండి, రెండు కూడా.